హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను మామ. జస్ట్ ఇందాకే చావా మూవీ తెలుగు డబ్బింగ్ చూసేసి వచ్చానండి. సో చూసి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఏంటి, సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఈ వీడియోకి ఎలాంటి రివ్యూ అయితే ఇవ్వట్లేదండి. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఒకవేళ మీరెవరైనా కూడా ఆల్రెడీ ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించింది అన్నది కూడా చెప్పండి. సో నాకు తెలిసి చాలా మంది తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవ్వకముందే హిందీలో కూడా చూసేశారు తెలుగు వాళ్ళు. సో అలా ఎవరైనా డైరెక్ట్గా హిందీలో చూసిన వాళ్ళు కూడా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలపండి. సో నేను హిందీలో చూశాను, అదే విధంగా తెలుగులో కూడా చూశాను అన్నమాట. సో నాకు డబ్బింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫస్ట్ తెలుగు ట్రైలర్ చూసినప్పుడు నాకు అంతగా అనిపించలేదు, కానీ వేరే సినిమా చూసిన తర్వాత నాకు బాగా అనిపించిందండి. సో ప్రతి సీను కూడా యాజ్ యూజువల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వేరే లెవెల్ అండి. దానికి ముందు కూడా ఇంట్రడక్షన్ అంటే శాంబాజీ మహారాజు గారి ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి కూడా సినిమా ప్రతి సీను చాలా గూస్ బంప్స్ లెవెల్లో ఉంటుంది. నిజంగా ఒక మనిషిని ఇంత ఘోరంగా టార్చర్ చేశారా? అసలు దాని గురించి తలుచుకుంటుంటేనే లిటరల్‌గా భయమేసిపోతుందండి. ఒక మనిషి జీవితం ఇంత ఘోరంగా ట్రీట్ చేసి చంపేశారనేది తలుచుకుంటుంటేనే భయమేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో చూస్తే కొన్ని కొన్ని సీన్సు అంటే చాలా అతి భయంకరంగా ఉంటాయి. కానీ రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటి వ్యక్తి సిట్యుయేషన్ ఎలా ఉంటుందని దాన్ని తలుచుకుంటేనే నిజంగా దాని గురించి మాట్లాడుతుంటేనే తెలియకుండా భయమేసిపోతుందండి. అంత ఘోరమైన ట్రీట్‌మెంట్ అయితే చేశారు ఆయనకి చచ్చిపోయే ముందు. సో చాలామంది ఏం చెప్తున్నారంటే, సినిమాలో సెన్సార్ కార్నర్ వల్ల అంటే సెన్సార్స్ రీజన్స్ వల్ల మనకు చూపించింది చాలా తక్కువ. ఆయన్ని దానికంటే డబుల్ టార్చర్ చేశారనేసి కూడా చెప్తున్నారనమాట. సో ఆహ్, మనకి కొంచెం తక్కువగానే అట్లా మహారాష్ట్ర వాళ్ళని అడిగినా గాని, లేదంటే ముంబై వాళ్ళని అడిగినా గాని, అసలు ఆయన గురించి మాట్లాడుతుంటేనే వాళ్ళు ఏడ్చేస్తున్నారు. కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో సినిమా రిలీజ్ అయినప్పుడే వాళ్ళెళ్లి నాకు తెలిసి ఒక అతను ఉన్నాడు. అరౌండ్ 4-5 టైమ్స్ ఎళ్ళాడనమాట. అతనేం చెప్తున్నాడంటే, "అరే! సినిమాలో చాలా తక్కువ చూపిచ్చారు. ఇంకా ఆయన్ని ఎక్కువ టార్చర్ చేశారు. ఆయన ఇంకా చాలా పోరాటాలు చేశారు. ఆయన్ని కూడా చాలా తక్కువ చూపిచ్చారు. సో, అంతగా ఎలివేట్ చేయలేకపోయారు సినిమాలో ఇంకా గూడా ఆయన క్యారెక్టర్‌ననేసి" కొంతమంది మాట్లాడుతున్నారు. సో, కొంతమంది ఏం చెప్పారంటే నార్త్ ఇండియా ముంబై వాళ్ళు ఎస్పెషల్‌గా వాళ్ళేం చెప్పారంటే, "సంభాజీ గారిదే ఈ విధంగా ఉంటే, వాళ్ళ నాన్న ఛత్రపతి గారి స్టోరీ వచ్చినప్పుడు ఎలా ఉంటదో చూడండి. ఇయన్నీ మనకు పుస్తకాల్లో పెట్టకుండా మనల్ని లిటరల్‌గా కొంచెం మోసం చేశారనేసి" గూడా చెప్తున్నారనమాట. నాకైతే చాలామంది ఏం చెప్తున్నారంటే, లాస్ట్ 45 మినిట్సు పీక్స్ లెవెల్‌లో ఉంది. రిమైనింగ్ సినిమా అక్కడక్కడ స్లోగా ఉందని చెప్తున్నారండి. బట్ నాకేమో తెలీదు గానీ, నేను హిందీలో చూసాను. అదే విధంగా తెలుగులో చూసాను. నాకు టైటిల్ కార్డ్స్ పడ్డప్పటి నుంచి గూడా అంటే టైటిల్స్ రోల్ అవుతున్నప్పటి నుంచి గూడా ఆయన సంభాజీ గారి ఇంట్రడక్షన్ గాని, అదేవిధంగా రష్మిక మందాన గారి ఇంట్రడక్షన్ గాని, ఇంటర్వెల్ బ్లాక్ గాని, ఎస్పెషల్‌గా మనం చెప్పుకోవాలండి. ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి గురించి కూడా మనం చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నాను గదా! ఆయనకి క్లోజప్ షాట్స్ కొన్నుంటాయి. ఎస్పెషల్‌గా లాస్ట్ 45 మినిట్స్‌లో క్లోజప్ షాట్స్ కొన్నుంటాయండి. అవి చూస్తుంటే పక్కనే ఉంటే మటుకు మనం కొట్టేద్దాం అన్నంత కోపం వస్తుంటదనమాట ఆయన్ని. ఆ లెవెల్‌లో యాక్టింగ్ చేశాడు. నిజంగా అయితే అంటే వీళ్ళిద్దరూ 'ఔరంగజేబ్' చేసినటువంటి క్యారెక్టర్ పర్సన్ గాని, అజయ్ ఖన్నా గారు గాని, అదే విధంగా విక్కీ కౌశల్ గారు గాని, వీళ్ళిద్దరూ గూడా షూటింగ్ టైమ్‌లో పక్క పక్కన ఉన్నా గూడా మాట్లాడుకునేవారు కాదంట. ఎందుకంటే ఆ రైవల్రీ కరెక్ట్‌గా మెయింటైన్ జేయడానికి, ఆ కోపాన్ని కరెక్ట్‌గా బిల్డ్ జేసుకొని స్క్రీన్ మీద చూపించడానికి వాళ్ళిద్దరు షూటింగ్‌లో పక్క పక్కన ఉన్నా గూడా మాట్లాడుకునేవాళ్ళు గాదంట. అది కరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అయింది సినిమాలో. ఇంకొకటేందంటే ఈయన సంభాజీ మహారాజు గారు యుద్ధాలు జేస్తుంటారు గదా! ఒక్కొక్క యుద్ధం ఒక్కొక్క ప్యాటర్న్‌లో ఉంటుందన్నమాట. ఒక్కొక్క గెటప్‌లో ఉంటుంది. నిజంగా అదైతే భలే తీశారనిపించింది. నాకెందుకో ఈ సినిమాని చాలా నార్మల్ వేగా తీశారేమో అనిపించింది. టు సే ఇంకా చాలా గ్రాండ్‌గా లైక్ ఒక 'త్రిబుల్ ఆర్' లాగా, ఒక 'బాహుబలి 2' లాగా అంత గ్రాండెడ్‌గా
ఇంకా పెద్ద టెక్నికాలిటీస్‌ని ఇంకా బాగా యూజ్ చేసుకొని చేసుంటే ఇంకా భయంకరంగా ఉండే సినిమా ఇది. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం చూడాల్సిన సినిమా. ఇది ఒక రిలీజియన్‌కి సంబంధించిన సినిమా కాదు. ఒక వ్యక్తి చేసినటువంటి పోరాటం, ఆయన ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ప్రాణాన్ని విడిచిన విధానం గాని, ఇయన్నీ గూడా తలుచుకుంటే లిటరల్‌గా గూస్ బంప్స్ వస్తాయండి. ఆ తర్వాత ఆహ్, 'సంభాజీ మహారాజు' గారి యొక్క ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారనమాట. లిటరల్‌గా చెప్తున్నాను కదా! గూస్ బంప్స్ అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవి వింటుంటే నాకు ఈవెన్ హిందీలో వింటున్నప్పుడు కూడా ఆ ఫీల్ అనిపించేది మనకి. చాలా భయంకరంగా ఉండేదనమాట. ఆ బీజీఎం గూడా చాలా భయంకరంగా ఉంటుంది. అంటే నేనేమనుకుంటున్నానంటే 'సంభాజీ మహారాజు' గారి క్యారెక్టరు ఎమోషనల్ సీన్స్ అప్పుడు కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంటదండి ఆ బీజీఎము. మి మిగతా వేరాజ్ 'ఔరంగజేబ్' క్యారెక్టర్‌ని చూపించేటప్పుడు గాని, నెగెటివ్ పోర్షన్స్‌ని చూపించేటప్పుడు గాని బీజీఎం చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుందంటే ఆయన్ని మనం దగ్గరే ఉంటే మనమే కొట్టేస్తాం అన్నంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట బీజీఎము. వేరాజ్ 'సంభాజీ మహారాజు' గారి క్యారెక్టర్ డౌన్ ఫాల్ అయినప్పుడు గాని, హై ఫాల్ అయినప్పుడు గాని, అంటే హైగా ఉన్నప్పుడు మటుకు బానే ఉంటుంది బీజీఎము. డౌన్ ఫాల్ అయినప్పుడు అంతగా ఎక్కువ ఎమోషనల్ వచ్చే విధంగా భయంకరంగా అయితే పెట్టలేదు. అంటే సినిమాకి యాప్ట్ అయిపోతుంది గానీ, కొంచెం ఇలాంటి సీన్స్ ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగుండనేసి చాలామంది అంటున్నారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే నీకు ఈ విధంగా ఉంటేనే మనకింత గూస్ బంప్స్ వస్తున్నాయి. వేరాజ్ ఇంకా ఎక్కువ ఎంపథీ చూపిచ్చి బీజీఎంలో ఇంకా ఎక్కువ సాడ్‌నెస్ చూపిచ్చి ఎమోషన్స్ విధంగా డ్రైవ్ చేసే విధంగా పెట్టుంటే చాలామంది అక్కడే ఏడ్చేసి అక్కడే చచ్చిపోయి ఉంటారండి. నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమాకి ఇచ్చిన బీజీఎం కరెక్ట్‌గా యాప్ట్ అయింది అనేసి నేను అనుకుంటున్నా. నాకు తెలిసి మూవీ టీమ్ కూడా చాలా ఇంటెన్షనల్‌గా చాలా కంట్రోల్ వేలోనే తీశారు ఈ ఫిల్మ్‌ని. ఎక్కడైనా ఏదైనా మిస్‌ఫైర్ అయితే మళ్ళా ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా ఎమోషనల్స్ అప్పుడు కూడా చాలా కరెక్ట్‌గా డ్రైవ్ చేశారనిపించింది. ఎస్పెషల్‌గా 'విక్కీ కౌశల్' గారు భయంకరంగా యాక్టింగ్ చేశారండి. అజయ్ ఖన్నా గారు కూడా భయంకరంగా యాక్టింగ్ చేశారు 'ఔరంగజేబ్' క్యారెక్టర్స్‌లో. సో, వీళ్ళిద్దరికైతే డామ్ షూర్‌గా నేషనల్ అవార్డ్స్ రావడానికైతే 100% అవకాశం ఉంది ఈసారి. నిజంగా మీరు కూడా సినిమా చూసుంటే మీకు ఏమనిపించింది? సో, ఆ పాయింట్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. రెండో పాయింట్ ఏందంటే, మీరిప్పటి వరకు సినిమాని గాని చూడకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఎందుకంటే, మనం పుస్తకాల్లో చదువుకోలేని సినిమా ఇది. మనం ఎక్కడ వినని సినిమా ఇది. సో, అందువల్ల అందరూ చదువుకొని, అందరూ వెళ్లి చూడండి. మీతో పాటు ఇంకో కొంతమందికి రికమెండ్ చేయండి. ఆ రికమెండ్ చేయడం వల్ల చాలా మందికి గూడా ఒక చరిత్ర అనేది తెలుస్తుందనమాట. మీకెవరైనా చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళని గూడా తీసుకొనెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేపిచ్చండి, చూపిచ్చండి ఈ సీరీస్‌ని. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. బై బై.